అధికారం ఎటు ఉంటే అటు వెళ్లిపోయే అవకాశవాద నాయకుల పట్ల సమాజం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తథ్యమని పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులను టీడీపీలో చేర్చుకునేటప్పుడు లోకేష్ నోటి వెంట కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అన్నారని, దీని అర్థం మన పార్టీలో ఉంటూ ఆ పార్టీకి కష్టపడినట్టేమోనని విమర్శించారు. జగన్ అద్భుతమైన పాలన అందించారని, అయితే చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాల వల్ల అధికారం కోల్పోయామన్నారు. అధికారం వచ్చి 6 నెలలవుతున్నా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని గూడూరి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది అని. దాని అర్థం ఏంటంటే వీళ్ళు మన పార్టీలో నుండి గత ఎలక్షన్లో ఆ పార్టీకి పనిచేశారు. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని పనులు అనుభవించి అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి జంప్ చేసే వాళ్ళని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మనం అద్భుతమైన పరిపాలన అందించాం, అందులో డౌట్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల మనం అధికారం కోల్పోయాం. ఆయన అరచేతులు స్వర్గం చూపించాడు. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు. ఇప్పుడు చూస్తే ఏమీ లేదు. ఇప్పటి వరకు 6 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు ఏ హామీ నెరవేర్చలేదు. రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీకి, ఆ కూటమికి అని చెప్పి నేను భావిస్తున్నాను.